శ్రీ గురు చరిత్ర 44వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. కథారంభము. నామధారకుడు నమస్కరించి, స్వామి మీ గురుని లీలని ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీ గురుని సేవకులలో తంతుకుడు అని సాలవాడు ఒకడుండేవాడు. అతడు నిత్యము ఇంటి పనులు చూచుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీ గురునికి దూరం నుండి సాష్టాంగ నమస్కార చేసుకొని వెళ్తుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళ్తూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు, ఓరి వెర్రి వాళ్ళలారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి? నేను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్లిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు. తంతుకుడు చేతులు కట్టుకుని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్లారు, కాని ఈ పాదాలలో లేని క్షేత్రమేమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తర్వాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్లి స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి, ఏమిరా, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్లడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడివే ఉన్నావు కాబోలు. నీ విధి వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు. తంతుకుడు, స్వామి, ఏలిన వారి పాదాలు తప్ప నేనింకా ఏమీ ఎరుగను. తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈ రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది. నీవెప్పుడు చూడలేదు కదా, నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు. అతడు, స్వామి, నాకు దాని మీద అంత ప్రీతి లేదు. అయినా మీరు అంతగా చెబుతున్నారు గనక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకుని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తమని అలానే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగా ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు? ఇదే శ్రీశైలం. నీవు వెంటనే క్షౌరము, స్నానము మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొనిరా పో అని హెచ్చరించారు. తంతుకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, నేను నిజం చెప్తున్నాను. ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను. కాని శ్రీగురుడు ఇంతలో నన్నిక్కడకు తీసుకువచ్చారు. అంతేకాని నాకేమీ తెలియదు అన్నాడు. కాని అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతుకుడు అదేమి పట్టించుకోక గంధము, పువ్వులు, అక్షింతలు, బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్లాడు. కాని అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. అచటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది. అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు. కాని మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు. తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి, నీవింకా కొంతసేపు ఇక్కడే ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. తంతుకుడు, మహాత్మా, నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్లినప్పుడు నాకక్కడి శివలింగంలో మీరే ఉండి అందరూ
చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది. తల కింద కొండను ఉంచుకొని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు. మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా మీ మహిమ అందరకు గోచరించడం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. స్వామి, నాయన అలా కాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయన, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే కాని యుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు. కాని మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుణ్ణి సేవించేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్పాడు. ప్రేయసి, నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గాని నీకీ సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్లారు. ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టెను లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోకాడిచ్చుకుంటూ దారిలో పులిస్తెర ఆకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్లాను. గ్రామస్తులందరూ తలొక దివితి చేత పట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలు తిరుగుతున్నాను. నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూచాను. కాని సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రలు చేత పట్టుకొని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధతంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండి శివ పూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము అర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్నింకా వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను. కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకటి జన్మల గురించి తెల్పండి అని వేడుకున్నది. విమర్శనుడు నవ్వి, ప్రేయసి, పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు. నీ ఒక రోజు అడవిలో మాంసం ముక్కున ఖర్చుకొని పోతుండగా ఒక డేగె దానిని లాక్కోదలచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవీనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుణ్ణి పూజించగలనని చెప్పి, నాదా, ముందు జన్మలలో జరగనున్నదో కూడా సెలవీయండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు. సఖి, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ దేశ
దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు. ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు. అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను. నీవు మగధ దేశ రాజపుత్రిక జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశార్థ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషి అవుతావు. అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను. నీవు యాయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు. ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికి కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది గనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునునితో సమానమైన మహిమగల కల్లేశ్వరుడున్నాడు. నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు. తంతుకుడు, స్వామి మీరెందుకిలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరుగాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుపాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటిలో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలోనున్న సమయంలో పురవాసులెందరో శ్రీ నరసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతకుణ్ణి గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తల గొరిగించుకున్నావేమి అని ఎగతాళి చేశారు. అతడు జరిగినదంతా పూసగచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మలేక ఈ రోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము. నీవు చెప్పేది నిజం కాదు. ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే ఫో అన్నారు. అప్పుడతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్లి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుణ్ణి దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుణ్ణి చూచామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము? శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యై నమః.